మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై అమెరికా మరోసారి అక్కసు వెలుగక్తోంది. రష్యాతో భారత్ దోస్తీని సహించలేకపోతున్నారు ట్రంప్. అయితే రష్యాతో భారత్ స్నేహాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం లేపుతున్నాయి. అమెరికా యుఎస్ సెక్రటరీ ఫర్ కామర్స్ ఆయన ఏం చెప్తున్నారంటే, రష్యా నుంచి మీరు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు, రష్యాకి సపోర్ట్ ఇస్తున్నారు. మరో విధంగా బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇటువంటి బ్రిక్స్ దాంట్లో మీరు కూడా భాగస్వాములైపోయి అమెరికా డాలర్పై ఆధారపడకుండా మీ కరెన్సీని పెంపొందించుకునే రకమైనటువంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. సో అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు మాకు వ్యతిరేకం అవుతున్నారా అనేటువంటి సిచ్యువేషన్ని ఆయన దాని అర్థం ఇచ్చే విధంగా చెప్తున్నారు హోవర్డ్ లుట్నిక్. సో అమెరికా నిర్వహించినటువంటి యుఎస్ అండ్ ఇండియా స్ట్రాటజికల్ రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఒక వేదికపై నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఆయన. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. భారత్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. రష్యాతో స్నేహాన్ని అమెరికా ఓర్చుకోలేకపోతోంది, అమెరికా ఏమాత్రం కూడా సహించలేకపోతోంది. రష్యాతో మనకున్నటువంటి మిత్రత్వాన్ని సహించలేకుండా మీరు రష్యాతో కలిసిపోయి రష్యా దగ్గర ఆయుధాలు కొంటున్నారు, మా దగ్గర ఆయుధాలు కొనడం లేదు. రష్యాతో కలిసి స్నేహాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీరు బ్రిక్స్లో కూడా ఉన్నారు చూసారా, బ్రిక్స్లో కూడా ఉండిపోయి అమెరికా డాలర్ని వినియోగించకుండా స్వచ్ఛందంగా తమ దేశాలను ఎలా పెంపొందించుకోవాలి, తమ కరెన్సీని ఎలా పెంపొందించుకోవాలనే అంశం పైన అమెరికా డాలర్ని పక్కన పెట్టేటువంటి కుట్రల్లో కూడా మీరు భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ చర్యని మేము సహించలేకపోతున్నామని మాట్లాడుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు చూసినా భారత్ పైన చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నారు. భారతీయులు చాలా గొప్పవాళ్ళంటూ భావిస్తూ ఉంటాడు. భారత దేశాన్ని ఎప్పుడు కూడా ఆయన మంచి దేశంగా పలుకుతూ ఉంటాడు. ఆ రకమైన భావనలోనే ఉన్నాడు. సో మీరు అభివృద్ధి చెందుతున్న దేశంగా మాకు ఎప్పటికీ మీ పట్ల చాలా గౌరవం, మీ పట్ల మాకు చాలా ప్రేమ కూడా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ, మరోవైపుగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా అయితే ఎన్నుకున్నారో ఆయన దేశం కోసం ఆయన ఆలోచిస్తున్నారు. అటు నరేంద్ర మోదీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన దేశం కోసం ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు మా పైన ఎక్కువగా టారిఫ్ ఎంతలా అయితే విధిస్తున్నారో మేము కూడా మీ పైన అంతలా టారిఫ్ విధిస్తామని చెప్తూనే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. సో ఒక్కసారి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడిన మాటలు విందాం. మా తర్వాత మరింతగా అసలు అమెరికా భారత్ మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజెంట్ ఎటువంటి విధంగా అక్కడ ఆ రిలేషన్షిప్స్ కొనసాగుతున్నాయి అనేది మరింతగా నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. I think to be in a very, very good place, and you should expect a deal between the United States and India in the not too distant future, because I think we found a place that really works for both countries. So you're pretty optimistic, it sounds like. I would say very optimistic would be sort of the way it comes about. I think to be in a very, very good place, and you should expect a deal between the United States and India in the not too distant future, because I think we found a place that really works for both countries. So you're pretty optimistic, it sounds like. I would say very optimistic would be sort of. యుఎస్ ఇండియా స్ట్రాటజికల్ రిలేషన్షిప్ వేదికపై నుంచి ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. రష్యాతో దోస్తీ, రష్యాతో స్నేహం, రష్యా దగ్గర ఆయుధాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మా చర్మాన్నే ఒలుస్తున్నాయనే రకమైనటువంటి పదాన్ని వాడాడు ఆయన. మా చర్మాన్నే ఒలుస్తున్నాయి ఇవన్నీ కూడా పదం వాడుతూనే బ్రిక్స్ వేదికపై నుంచి వీళ్ళంతా కలిసి అమెరికా డాలర్ని మరింతగా పెంపొందించడం కంటే కూడా మన కరెన్సీని పెంపొందించుకుందాం. 2 ఏళ్ళుగా ఇదే చర్చలు జరుగుతున్న ఈ కండిషన్స్ ఆధారితంగానే బ్రిక్స్ ముందుకు కొనసాగుతుంది. బ్రిక్స్లో ఇండియా కూడా భాగస్వామిగా ఉంది. అయితే బ్రిక్స్ చేసేటువంటి ఈ చర్యలో ఇండియా కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి అది కూడా అమెరికా పైన పెను ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీ పైన చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాడు, మీ పైన గౌరవంతో ఉన్నాడు, మీ పైన ప్రేమతో ఉన్నాడు. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఈ రకంగా మీ యొక్క చర్యల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ఒక వ్యాఖ్యని లుట్నిక్ చేసుకొచ్చాడు. అయితే రష్యాతో స్నేహాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారు, బ్రిక్స్లో ఉండడం సహించలేకపోతున్నారు. ఇవన్నీ చర్యలలో భాగంగానే చివరిగా ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఏంటంటే, మనం కూర్చొని మాట్లాడదాం, మనతో ఒకే టేబుల్ పైన ఇరు వర్గాలు కూడా ఒక అంగీకారంతో వద్దాము అనే ఆలోచనతో ఉంటే రావచ్చు, మెటీరియలైజ్ చేద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అంటున్నారట. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాతో డొనాల్డ్ ట్రంప్ ఇదే చెప్పుకొచ్చారు. లుట్నిక్ ఆయన మాట్లాడుతున్న మాటల్లో
ఆయన ఏమన్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఇదే అంటున్నారు, ఇరు దేశాల పక్షాలు కూడా కూర్చొని నేను ఇటువైపుగా ఎటువంటి భావనతో అయితే ఉన్నానో ఆపోజిట్ టేబుల్లో కూడా అటువంటి భావనతో ఉన్న వాళ్ళు కనుక కూర్చుంటే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు, మనం అమెరికా భారత్ మధ్య ఇంకా సత్సంబంధాలను పెంపొందించవచ్చు. అలా కాదు అని చెప్పి ఈ రకంగానే కొనసాగితే అమెరికా ఇబ్బంది పడుతోంది కాబట్టి దాని తాలూకా పర్యవసానాలను కూడా భారత్ ఎదుర్కోక తప్పదు అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తూ లుట్నిక్ మాట్లాడుకొస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవడానికి కోసం డెఫినెట్గా ఐఎమ్ డామ్ షూర్ భారత ప్రభుత్వం భారత ప్రజలు సహకరించారు. ఎందుకు ఈ మాట చాలా గట్టిగా చెప్తున్నాను నేను అంటే కనుక మీరు గమనించండి, ఏ భారత ప్రధాని కూడా డైరెక్ట్గా అమెరికా ఎన్నికల్లోకి వెళ్ళిపోయి ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. కానీ మోదీ మాట్లాడుకొచ్చారు. మోదీ డొనాల్డ్ ట్రంప్కు ఎందుకు సహకరించాల్సి వచ్చిందంటే కనుక ఆయన రావడం వల్ల డెఫినెట్గా అటు భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని, మనకు రెండు దేశాలు కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయని ఇటువంటి ఒక ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుకొచ్చారు. డెఫినెట్గా మన భారతీయులు ఎవరైతే అమెరికన్స్ అక్కడ సిటిజన్స్గా మారిపోయారో మీరు అడగండి, ఎవరైనా కనుక అమెరికాలో వెళ్ళిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇండియన్స్ అంతా డొనాల్డ్ ట్రంప్ వైపు నిలబడ్డారు. ఎందుకంటే అక్రమ వలసల్ని ఆపుతారు, అక్రమ వలసల్ని ఆపడంతో పాటుగా అక్కడ ఉన్న వారిని అందరూ కూడా బాగా చూసుకుంటారు, భారతదేశానికి అమెరికాకి మధ్య సత్సంబంధాలు పెరుగుతాయనే భావనలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ డొనాల్డ్ ట్రంప్కి సహకరించారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే ఏం చేశారు, సుమారుగా భారతదేశంపై 45% టారిఫ్ విధించారు. అమెరికా నుంచి కొన్ని పెట్టుబడిదారి సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతా అంటే వద్దు అని వారిస్తున్నారు. అమెరికా టారిఫ్ విధించడంతో పాటుగా మన దేశస్తులు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరికీ కూడా సంఖ్యలు వేసి కాళ్ళు చేతులు నిర్బంధించి, అఫ్కోర్స్ మన దేశం ఒకటే కాదు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారు అక్రమ వలసదారు ఉన్న వారందరూ కూడా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి ఆయన ప్రత్యేక విమానం ద్వారా పంపించే ప్రయత్నం చేశారు. కానీ చాలా ఘోరాతి ఘోరంగా మరి రిలేషన్షిప్ ఉంది కదా, మరి రిలేషన్షిప్ దృష్ట్యా ఆయన కనీసం ఆలోచించాల్సింది. కానీ ఆలోచించకుండా ఆయన అన్ని దేశాలకు ఒకటే వర్తిస్తుందని నినాదంతో, అమెరికా ఫస్ట్ అని నినాదంతో అన్ని దేశస్తులతో పోల్చి భారత్ పైన కూడా ఈ రకంగానే మన విద్యార్థుల్ని పంపించడం, మన యొక్క సంబంధించినటువంటి భారతీయులు పంపించడం చూసాం. ఆ తర్వాత అక్కడ మనకి పర్మనెంట్ సిటిజన్షిప్ రావాలంటే వేరే దేశస్తులు కూడా ఇక్కడ జన్మనిస్తే, అక్రమంగా వచ్చిన వారు కానివ్వండి ఇతర దాతలు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఒక పిల్లలకి జన్మనిస్తే ఆ నిర్ణయం పైన కూడా ఆయన వెనుకడుగు వేసి అక్కడ అటువంటి సిచ్యువేషన్ ఉండదు అనే రకంగా చెప్పుకొచ్చారు ఆయన. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక్కో సంచలనంగా ఉన్నాయి. సో అన్నీ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా భారత్ పైన కొంత ప్రభావమే చూపించాయి. ఆ తర్వాత H1B వీసాల విషయంలో, తర్వాత ఫైనాన్షియల్ సంబంధించి ఎకనామిక్ వీసాల విషయంలో, ఇవన్నీ వీసాల విషయంలో ఎవరైనా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ రావాలంటే 7 కోట్ల రూపాయలు, సుమారుగా 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ ఇక్కడ వీసా దొరకదు. ఆ రకంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ సిచ్యువేషన్లో పర్మనెంట్షిప్ దొరకదు, సిటిజన్షిప్ దొరకదు అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఒక్కో నిర్ణయం ఒక్కో సంచలనం మన భారతదేశం పైనే కాకుండా అటు అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాల పైన ప్రభావం చూపించాయి. ఇవన్నీ కట్ చేస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద చర్యలకి ప్రతీకార దాడిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టి ఉగ్రవాద సంస్థల్ని మనం కుప్పకూలు చేస్తే దాంట్లో కూడా ఆయన మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఆపేయాలి. ఇక్కడ ఆయన చెప్పింది ఒకటే, ట్రేడ్ టాక్స్, ఇరు దేశాల మధ్య ట్రేడ్ టాక్స్కి సంబంధించిన విషయాలపైన వార్నింగ్ ఇచ్చాను. ఇండియా పాకిస్తాన్ యొక్క వార్ ఎందుకు ముగిస్తుందో తెలుసా, నేను ట్రేడ్ టాక్స్ అనేటువంటి మాటని మీరు కనుక యుద్ధాన్ని ఆపేస్తే మీతో నేను ట్రేడ్ చేస్తాను, మీతో సత్సంబంధాన్ని కొనసాగిస్తాను, ఆ తర్వాత మీ దేశాలను పెంపొందించుకోవచ్చు, లేదు అంటే కనుక మీ దేశాలతో ట్రేడ్ చేయరు. ఈ యొక్క చిన్న మాట, బిజినెస్ అనే మాటతోనే భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టినట్ట అటువంటి వ్యాఖ్యలు మాట్లాడుకొచ్చారు ఆయన. అంతకంటే ముందు ఆపరేషన్ సింధూర్ అనేది సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి మన భారత ప్రభుత్వం ప్రకటించక మునిపే ఆయన సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్కి ఫుల్ స్టాప్ పడింది. ఇట్స్ పర్మనెంట్ సీజ్ అండర్స్టాండ్మెంట్ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. పర్మనెంట్ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఎప్పటికీ నిలిచిపోతుంది, ఇక సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఉండదు అంటూ మాట్లాడుకుంటూనే ఆయన 1000 ఏళ్ల తర్వాత అయినా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో నేనే ఆ సమస్యని పరిష్కరిస్తాను అని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ని ఒకే రకంగా పోల్చడం, ఒక ఉగ్రవాద దేశంతో ఆత్మగౌరవంతో సంస్కృతి సాంప్రదాయాలతో విభిన్న దేశాలకు సంబంధించి వచ్చిన ప్రజల్ని ఆశ్రయం ఇచ్చినటువంటి భారత్ని పాపిష్టి పాకిస్తాన్తో పోల్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు ఏంటంటే రష్యాతో మీరు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు, రష్యా దగ్గర ఆయుధాలు కొంటున్నారు, బ్రిక్స్లో మీరు భాగస్వామిగా ఉండే ఇవన్నీ కూడా మా పైన ప్రభావం చూపిస్తున్నాయి, మా పైన తీరని ప్రభావం చూపిస్తున్నాయి, కాబట్టి మీరు దాని నుంచి వైదొలగండి అనే రకంగా ఇండైరెక్ట్గా చెప్తూనే మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడదాం, ఒక డిస్కషన్కి ఒక ఫైనలైజేషన్కి వద్దాం, లేదంటే కనుక మీ పైన కూడా దాని ప్రభావం ఉంటుంది అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఎవరైనా కనుక అమెరికాలో ఉన్నటువంటి